ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 3వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దినమన ధ్యానాంశం హెచ్చింపబడిన యేసయ్య నామము. హెచ్చింపబడిన యేసయ్య నామము. దేవుని వాక్యం చదువుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలు. అందుచేత దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామను ఆయనకు అనుగ్రహించాను. ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డలారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినము, నెలలో మొదటి ఆదివారం కనుక ఈ దినం మనం ప్రభు బల దగ్గరికి రాబోతున్నాం. ప్రభు శరీర రక్తాలు ఆయన పాత్రలు, ఆయన యొక్క రొట్టెలో మనం పాలు పంపులు పొందబోతున్నాం కనుక మనం పరీక్ష చేసుకొని యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా ప్రభు యొక్క ఆ యొక్క పాత్రలో ఆయన శరీరంలో మనం బలలో పాలు పంపులు పొందాల్సిన వారు వింటున్నాం. దేని బిడ్డ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని మహాకృపను గతించిన ఆ నెలలన్నీ కూడా ప్రభు తన కృపలో భద్రపరిచి 5వ నెలలో ఈ మొదటి ఆదివారం ఇలాగ ప్రభు పాద సన్నిధి రావడానికి ప్రభు కృప చూపించినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ అందుచేతను అని అంటాడు 9వ వచనంలో. అందుచేతనని మొదలవుతుంది. అంటే 5-8 వచనాలు, 5-8 వచనాలు చూడాలి. అది క్రీస్తు ప్రభు వారి యొక్క కీర్తన అంటారు. 6వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు వారు దేవుని స్వరూపం కలిగి ఉన్న దేవునితో సమానంగా ఉండడం గట్టిగా పట్టుకోలేదు. 7వ వచనంలో తను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని మనుషుల పోలిగా ప్రభువారు పుట్టాడు. 8వ వచనంలో సిలువ మరణం వరకు విధేయుడై తను ప్రభువారు తగ్గించుకున్నాడు. ఆ కాలంలో శిలువ మరణం అంటే అత్యంత అవమానకరమైన శాపగ్రస్తమైన మరణం. యేసు క్రీస్తు ప్రభువు అంతగా దిగజారాడు. అందుచేత దేవుడు ఆయన అధికంగా హెచ్చించినట్లుగా 9వ వచనం మనం చూస్తున్నాం. దేవుడు ఆయన అధికంగా హెచ్చించి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును మరణం నుండి లేపి పరలోకంలో తన కుడి పార్శ్వన కూర్చొని పెట్టినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూస్తాం. అందరికంటే తక్కువ స్థాయికి వెళ్ళినవాడు ఇప్పుడు అందరికంటే ఉన్నత స్థానంలో ప్రియప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. తను తగ్గించుకున్నాడు, హెచ్చింపడతాడని లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువు ఈ గొప్ప ఉదాహరణ చెప్పాడు. అవును దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని స్థితిలో తగ్గించుకొని మనము మరి జీరోగా చేసుకొని ప్రభు సన్నిధిలో మనము స్తుతించి ప్రభువును కొనియాడి ఆయన నామాన్ని హెచ్చిస్తామో దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. రెండవదిగా ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. నామం అంటే కేవలం పేరు కాదు, అధికారం, ఘనత, స్థాయి. దేవుని స్తోత్రం. ఆ పైనామం ఏంటండి? ప్రభు అని 11వ వచనంలో రాయబడదు. పాత నిబంధనలో ప్రభు అనే మాటకు యహ్వా, యావే, యెహోవా అని దేవుని సొంత నామానికి వాడతారు. యెషయా 45వ అధ్యాయం 23వ వచనంలో నాకు ప్రతి మోకాలు వంగునని యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు. పౌలు గారు ఆ వచనాన్ని యేసు ప్రభుకు వర్తింపజేస్తున్నాడు. 10వ వచనం అంటే యేసు ప్రభు దేవునితో సమానమైన అధికారం, మహిమ కలిగి ఉన్నాడు. ప్రతి దూత, అధికారం, శక్తి రాజు కంటే పైగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. 11వ వచనంలో ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు అంటాడు. ఓ రోజు వస్తుంది పరలోకంలో భూమి మీద, భూమి కింద ఉన్న ప్రతి ఒక్కరూ, విశ్వాసులు, అవిశ్వాసులు కూడా మోకరించి యేసుక్రీస్తే ప్రభు అని ఒప్పుకుంటారు. ఆయన రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని ఒప్పుకొని ఆయన స్తుతించి ఆయన కొనియాడే దినం రాబోతుంది. ఈ ఆదివారం దేవుని బిడ్డ మరి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఆ ప్రభుని హెచ్చించి గణపరచగలవా? ఇది బలవంతం కాదు, వాస్తవాన్ని అంగీకరించడం. ముఖ్యంగా యేసును ప్రభు అని గణపరచడం తండ్రి అని దేవుని మహిమాత్మే జరుగుతుంది. కుమారుని గణపరచడం తండ్రిని తగ్గించడం కాదు, పైగా తండ్రికే మహిమ. యేసు ప్రభువుని గురించి సిలువ వాటము కాదు, సింహాసనం మెట్టు. ఆయన ఇప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దేవుని స్తోత్రం. మన గురించి దేవుని దారి పైకి వెళ్ళాలంటే ముందు కిందకి దిగాలి. తగ్గింపు, విధేయత మన పని, హెచ్చింపు దేవుని పని. ఆరాధనలో ఫిలిప్పీ సంఘంలో గర్వం, కలహాలు ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ప్రభు మనసు మీలో ఉండనివ్వడు అంటాడు. 5వ వచనంలో యేసు ప్రభులాగా మనం తగ్గింపు కలిగి ఉండాలంటాడు. యేసు ప్రభును అత్యంత తగ్గింపు నుండి అత్యంత హెచ్చింపుకు వెళ్ళాడు. ఆయనకి ఇచ్చిన ప్రభువే అనే నామం దేవుని నామమే. దేవుని స్తోత్రం. ఒకరోజు అందరూ దాన్ని ఒప్పుకుంటారు. ఈ 2వ అధ్యాయం 5-11 వచ్చే వారు మొత్తం చూస్తే క్రీస్తు ప్రభు కీర్తన ఇంకా అద్భుతంగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కనుక
ఈ యొక్క ఆదివారం ఈ ప్రభు దినమందు ఈ పునరుద్ధార దినమందు ప్రభు బల దగ్గర ఒలివ మొక్కల మీద చేరి ఆ ప్రభు స్తుతించి ఆరాధించి ఆ ప్రియప్రభుని హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెల్లించడం గతించిన 4 నెలలు ఈ 2026 సంవత్సరం మమ్మల్ని కృపలో భద్రపరిచి ఈ నాయన ఈ యొక్క మా తండ్రి మే నెల 3వ తారీఖున ఆయన మొదటి ఆదివారం నీ బల్ల దగ్గరికి వచ్చే కృప యోగ్యత మాకు దయచేస్తాను. అయోగ్యమైనటువంటి మాకు ఈ యోగ్యత దయచేసినందుకే నేను స్తుతిస్తున్నావు నాయన. నువ్వు ఎంతగానో హెచ్చింపడ్డావు తండ్రి, నీ స్తోత్రాలు చెల్లించినావు నాయన. మా తండ్రి ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఈ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకృతిని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకున్నాను. ఎవరైతే నీ సన్నిధికి రాని స్థితిలో ఎవరైతే హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లు ఉంటున్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూల గ్రామంలో మురికివాళ్ళు, ఈ దీనదాసులు, దాసురాళ్ళు, విధరాళ్ళు, దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి మందిరాల్లో జరిగే ఆరాధన స్థుతుల్లో, వాక్య పరిచయాలు, సండే స్కూల్ కార్యక్రమాలు, VBS క్లాసులు అన్నింటిలో మీరు నడిపించడం సహాయం చేయండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని రక్షించుకోండి. ఈ నెలంతట్లో నీ బిడ్డల యొక్క ప్రతి అవసరం తెచ్చండి. ఈ దినమంతట్లో నీ బిడ్డలు నీ కృపాస్త్రాలుగా అప్పగించుకుంటూ రాకపోకని సన్నిధించమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.